ప్రకృతి ఎంత అందమైందో అంత భయంకరమైంది కూడా. ఎందుకంటే ఈ భూమి మీద అనేక విషపూరితమైన జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం వింటూ ఉంటాం, ఒక్క దోమ కాటుతో లేక పురుగు కాటుతో ఒక మనిషి ప్రాణం పోయింది అని. నిజానికి అది చిన్న జీవి అయినా కూడా అవి ప్రాణాంతకమైనవి ఉంటాయి. ఎందుకంటే వీటి పరిణామం చాలా చిన్నదే అయినా వాటిలో ఉండే విషం మాత్రం అత్యంత ప్రమాదకరం. ఇవి మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. అందుకే మనం ఉన్న చోట్ల పరిశుభ్రంగా ఉంచుకోమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే అతి విషపూరితమైన జీవులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీవులు తమ విషం సాయంతో తమ ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాయి. అలాగే తమ రక్షణను లేదా శత్రువులను చంపడానికి వాటి విషాన్ని తెలివిగా ఉపయోగిస్తాయి కూడా. ఇక ఆ విషపూరితమైన జీవులు ఏంటో ఒకసారి చూద్దాం. హార్వెస్టర్ చీమ. ఇది వింటే చీమ కుడితే కూడా చనిపోతామా అని అనుకోవచ్చు. కానీ దీని విషం తేనెటీగ కంటే 20 రెట్లు శక్తివంతం. పెద్ద జంతువులను కూడా ఇది చంపేసే శక్తి దీనికి ఉంది. రెండవది బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ఇది అతి విషపూరితమైన జీవిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇది ఎక్కువగా అరటి తోటల్లో ఉండే సాలిడ్ పురుగు. దీని విషం శరీరానికి ఎక్కితే నొప్పి, పక్షవాతం వచ్చి మరణాన్ని సంభవిస్తుంది. ఇరుకంజి జెల్లీ ఫిష్. 1 సెంటీమీటర్ పరిణామంలోనే ఉంటుంది ఈ సముద్ర జీవి. ఆస్ట్రేలియా జలాల్లో కనిపించే జీవి ఇది. నాగుపాము కంటే 100 రెట్లు శక్తివంతమైన విషంతో ఇరుకంజి సిండ్రోమ్ ను కలిగిస్తుంది. ఇది కొడితే తీవ్రమైన నొప్పి, వికారం, గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయి. బ్లూ రిగ్డ్ ఆక్టోపస్. చూడటానికి అందంగా నీలిరంగులో ఉండి 8 అంగుళాలతో ఉన్న చిన్న జీవి ఇది. దీని విషంతో ఒకేసారి 26 మందిని చంపగలదు. దీని విషానికి విరుగుడు లేదు. ఇది గనక కుడితే పక్షవాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తి చనిపోయే ప్రమాదం ఉంది. కోన్ నత్త. ఉష్ణమండల జలాల్లో ఉండే ఈ అందమైన జీవి కోన్టాక్సిన్ విషంతో ఎరను, మానవులను తక్షణం చంపేస్తుంది. ఇది కుడితే చికిత్స లేక ఊపిరాగిపోతోంది. డెత్ స్టాకర్ స్కార్పియన్. ఈ తేలు ఎక్కువగా ఎడారుల్లో ఉండే జీవి. 2.5 అంగుళాల్లో ఉంటుంది. ఇది గనక కుడితే నొప్పి, జ్వరం వచ్చి మూర్ఛపోతారు. చనిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువే. ప్రకృతి ఎంత అందమైందో అంత భయంకరమైంది కూడా. ఎందుకంటే ఈ భూమి మీద అనేక విషపూరితమైన జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం వింటూ ఉంటాం, ఒక్క దోమ కాటుతో లేక పురుగు కాటుతో ఒక మనిషి ప్రాణం పోయింది అని. నిజానికి అది చిన్న జీవి అయినా కూడా అవి ప్రాణాంతకమైనవి ఉంటాయి. ఎందుకంటే వీటి పరిణామం చాలా చిన్నదే అయినా వాటిలో ఉండే విషం మాత్రం అత్యంత ప్రమాదకరం. ఇవి మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. అందుకే మనం ఉన్న చోట్ల పరిశుభ్రంగా ఉంచుకోమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే అతి విషపూరితమైన జీవులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీవులు తమ విషం సాయంతో తమ ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాయి. అలాగే తమ రక్షణను లేదా శత్రువులను చంపడానికి వాటి విషాన్ని తెలివిగా ఉపయోగిస్తాయి కూడా. ఇక ఆ విషపూరితమైన జీవులు ఏంటో ఒకసారి చూద్దాం. హార్వెస్టర్ చీమ. ఇది వింటే చీమ కుడితే కూడా చనిపోతామా అని అనుకోవచ్చు. కానీ దీని విషం తేనెటీగ కంటే 20 రెట్లు శక్తివంతం. పెద్ద జంతువులను కూడా ఇది చంపేసే శక్తి దీనికి ఉంది. రెండవది బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ఇది అతి విషపూరితమైన జీవిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇది ఎక్కువగా అరటి తోటల్లో ఉండే సాలిడ్ పురుగు. దీని విషం శరీరానికి ఎక్కితే నొప్పి, పక్షవాతం వచ్చి మరణాన్ని సంభవిస్తుంది. ఇరుకంజి జెల్లీ ఫిష్. 1 సెంటీమీటర్ పరిణామంలోనే ఉంటుంది ఈ సముద్ర జీవి. ఆస్ట్రేలియా జలాల్లో కనిపించే జీవి ఇది. నాగుపాము కంటే 100 రెట్లు శక్తివంతమైన విషంతో ఇరుకంజి సిండ్రోమ్ ను కలిగిస్తుంది. ఇది కొడితే తీవ్రమైన నొప్పి, వికారం, గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయి. బ్లూ రిగ్డ్ ఆక్టోపస్. చూడటానికి అందంగా నీలిరంగులో ఉండి 8 అంగుళాలతో ఉన్న చిన్న జీవి ఇది. దీని విషంతో ఒకేసారి 26 మందిని చంపగలదు. దీని విషానికి విరుగుడు లేదు. ఇది గనక కుడితే పక్షవాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తి చనిపోయే ప్రమాదం ఉంది. కోన్ నత్త. ఉష్ణమండల జలాల్లో ఉండే ఈ అందమైన జీవి కోన్టాక్సిన్ విషంతో ఎరను, మానవులను తక్షణం చంపేస్తుంది. ఇది కుడితే చికిత్స లేక ఊపిరాగిపోతోంది. డెత్ స్టాకర్ స్కార్పియన్. ఈ తేలు ఎక్కువగా ఎడారుల్లో ఉండే జీవి. 2.5 అంగుళాల్లో ఉంటుంది. ఇది గనక కుడితే నొప్పి, జ్వరం వచ్చి మూర్ఛపోతారు. చనిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువే. ప్రకృతి ఎంత అందమైందో అంత భయంకరమైంది కూడా. ఎందుకంటే ఈ భూమి మీద అనేక విషపూరితమైన జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం వింటూ ఉంటాం, ఒక్క దోమ కాటుతో లేక పురుగు కాటుతో ఒక మనిషి ప్రాణం పోయింది అని.
నిజానికి అది చిన్న జీవి అయినా కూడా అవి ప్రాణాంతకమైనవి ఉంటాయి. ఎందుకంటే వీటి పరిణామం చాలా చిన్నదే అయినా వాటిలో ఉండే విషం మాత్రం అత్యంత ప్రమాదకరం. ఇవి మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. అందుకే మనం ఉన్న చోట్ల పరిశుభ్రంగా ఉంచుకోమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే అతి విషపూరితమైన జీవులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీవులు తమ విషం సాయంతో తమ ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాయి. అలాగే తమ రక్షణను లేదా శత్రువులను చంపడానికి వాటి విషాన్ని తెలివిగా ఉపయోగిస్తాయి కూడా. ఇక ఆ విషపూరితమైన జీవులు ఏంటో ఒకసారి చూద్దాం. హార్వెస్టర్ చీమ. ఇది వింటే చీమ కుడితే కూడా చనిపోతామా అని అనుకోవచ్చు. కానీ దీని విషం తేనెటీగ కంటే 20 రెట్లు శక్తివంతం. పెద్ద జంతువులను కూడా ఇది చంపేసే శక్తి దీనికి ఉంది. రెండవది బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ఇది అతి విషపూరితమైన జీవిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇది ఎక్కువగా అరటి తోటల్లో ఉండే సాలిడ్ పురుగు. దీని విషం శరీరానికి ఎక్కితే నొప్పి, పక్షవాతం వచ్చి మరణాన్ని సంభవిస్తుంది. ఇరుకంజి జెల్లీ ఫిష్. 1 సెంటీమీటర్ పరిణామంలోనే ఉంటుంది ఈ సముద్ర జీవి. ఆస్ట్రేలియా జలాల్లో కనిపించే జీవి ఇది. నాగుపాము కంటే 100 రెట్లు శక్తివంతమైన విషంతో ఇరుకంజి సిండ్రోమ్ ను కలిగిస్తుంది. ఇది కొడితే తీవ్రమైన నొప్పి, వికారం, గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయి. బ్లూ రిగ్డ్ ఆక్టోపస్. చూడటానికి అందంగా నీలిరంగులో ఉండి 8 అంగుళాలతో ఉన్న చిన్న జీవి ఇది. దీని విషంతో ఒకేసారి 26 మందిని చంపగలదు. దీని విషానికి విరుగుడు లేదు. ఇది గనక కుడితే పక్షవాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తి చనిపోయే ప్రమాదం ఉంది. కోన్ నత్త. ఉష్ణమండల జలాల్లో ఉండే ఈ అందమైన జీవి కోన్టాక్సిన్ విషంతో ఎరను, మానవులను తక్షణం చంపేస్తుంది. ఇది కుడితే చికిత్స లేక ఊపిరాగిపోతోంది. డెత్ స్టాకర్ స్కార్పియన్. ఈ తేలు ఎక్కువగా ఎడారుల్లో ఉండే జీవి. 2.5 అంగుళాల్లో ఉంటుంది. ఇది గనక కుడితే నొప్పి, జ్వరం వచ్చి మూర్ఛపోతారు. చనిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువే. ప్రకృతి ఎంత అందమైందో అంత భయంకరమైంది కూడా. ఎందుకంటే ఈ భూమి మీద అనేక విషపూరితమైన జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం వింటూ ఉంటాం, ఒక్క దోమ కాటుతో లేక పురుగు కాటుతో ఒక మనిషి ప్రాణం పోయింది అని. నిజానికి అది చిన్న జీవి అయినా కూడా అవి ప్రాణాంతకమైనవి ఉంటాయి. ఎందుకంటే వీటి పరిణామం చాలా చిన్నదే అయినా వాటిలో ఉండే విషం మాత్రం అత్యంత ప్రమాదకరం. ఇవి మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. అందుకే మనం ఉన్న చోట్ల పరిశుభ్రంగా ఉంచుకోమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే అతి విషపూరితమైన జీవులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీవులు తమ విషం సాయంతో తమ ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాయి. అలాగే తమ రక్షణను లేదా శత్రువులను చంపడానికి వాటి విషాన్ని తెలివిగా ఉపయోగిస్తాయి కూడా. ఇక ఆ విషపూరితమైన జీవులు ఏంటో ఒకసారి చూద్దాం. హార్వెస్టర్ చీమ. ఇది వింటే చీమ కుడితే కూడా చనిపోతామా అని అనుకోవచ్చు. కానీ దీని విషం తేనెటీగ కంటే 20 రెట్లు శక్తివంతం. పెద్ద జంతువులను కూడా ఇది చంపేసే శక్తి దీనికి ఉంది. రెండవది బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ఇది అతి విషపూరితమైన జీవిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇది ఎక్కువగా అరటి తోటల్లో ఉండే సాలిడ్ పురుగు. దీని విషం శరీరానికి ఎక్కితే నొప్పి, పక్షవాతం వచ్చి మరణాన్ని సంభవిస్తుంది. ఇరుకంజి జెల్లీ ఫిష్. 1 సెంటీమీటర్ పరిణామంలోనే ఉంటుంది ఈ సముద్ర జీవి. ఆస్ట్రేలియా జలాల్లో కనిపించే జీవి ఇది. నాగుపాము కంటే 100 రెట్లు శక్తివంతమైన విషంతో ఇరుకంజి సిండ్రోమ్ ను కలిగిస్తుంది. ఇది కొడితే తీవ్రమైన నొప్పి, వికారం, గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయి. బ్లూ రిగ్డ్ ఆక్టోపస్. చూడటానికి అందంగా నీలిరంగులో ఉండి 8 అంగుళాలతో ఉన్న చిన్న జీవి ఇది. దీని విషంతో ఒకేసారి 26 మందిని చంపగలదు. దీని విషానికి విరుగుడు లేదు. ఇది గనక కుడితే పక్షవాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తి చనిపోయే ప్రమాదం ఉంది. కోన్ నత్త. ఉష్ణమండల జలాల్లో ఉండే ఈ అందమైన జీవి కోన్టాక్సిన్ విషంతో ఎరను, మానవులను తక్షణం చంపేస్తుంది. ఇది కుడితే చికిత్స లేక ఊపిరాగిపోతోంది. డెత్ స్టాకర్ స్కార్పియన్. ఈ తేలు ఎక్కువగా ఎడారుల్లో ఉండే జీవి. 2.5 అంగుళాల్లో ఉంటుంది. ఇది గనక కుడితే నొప్పి, జ్వరం వచ్చి మూర్ఛపోతారు. చనిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువే.